హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 17 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. మాల్లో అనుకోకుండా తండ్రి కొడుకు ఎదురుపడ్డారు. వెన్న ముద్దలాగా ఉన్న చిన్నారి తారక్కి ఎందుకో చాలా నచ్చేశాడు. ఆయుష్తో కొంతసేపు గడిపిన తర్వాత ఎవరో వచ్చి బాబు వాళ్ళ నానమ్మ పిలుస్తున్నారు అని చెప్పడంతో ఆయుష్ని తిరిగిచ్చేశారు. కానీ ఆ చిన్నారిని పంపిస్తున్న సమయంలో అతని గుండెల్లో ఎందుకో ఒక తెలియని బాధ కలిగింది. తన్మయ్ అండ్ శామ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సంతోష్ తారక్ కార్ పార్కింగ్ వైపు వెళ్తున్నారు. హలో, చెప్పండి స్పర్శ అక్క. సరే అక్క, వస్తాము. నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. స్కూల్ అయిపోయాక వస్తాను. అమ్మని ఆయుష్ని మాత్రం ఉదయాన్నే పంపించేస్తాను. సరే అక్క, బాయ్ అని ఫోన్లో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా సాక్షి చేతిలో ఉన్న పర్సు జారి కింద పడిపోతుంది. సాక్షి వెనకే వస్తూ ఉన్న తారక్ తన ముందు నడుస్తూ ఉన్న ఆమెపై అస్సలు దృష్టి లేదు. శాలిని భుజం పైన నిద్రపోతూ ఉన్న ఆయుష్ పైనే అతని చూపంతా నిలిచిపోయింది. శాలిని అతనికి వెనక వైపు నడుస్తూ ఉండడంతో ఆమె ముఖం అతనికి కనిపించడం లేదు. అంతలో కాలికి ఏదో తగిలినట్టు అనిపించి కిందకు చూశాడు. అది ఒక పర్స్. వాళ్ళదే అయ్యుంటుంది అనుకోని ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ పర్స్ అని గట్టిగా పిలిచాడు. కానీ ఫోన్లో మాట్లాడుతూ ఉన్న సాక్షికి ఆ పిలుపు వినిపించలేదు. అంతలో బ్రో త్వరగా రా, వర్షం పడేలా ఉంది, త్వరగా కార్ తీసుకొని రా అని తను గట్టిగా పిలిచింది. తారక్ తను ముందొస్తున్న ఒక అబ్బాయికి పర్స్ ఇస్తూ అది వాళ్ళది, వెళ్ళి ఇచ్చేసాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి సాక్షి వైపు నడిచాడు. అదే సమయంలో ఏదో తెలియని ఆకర్షణకు లోనైనట్టుగా సాక్షి ఒక్కసారిగా వెనక్కి తిరిగి వేగంగా అక్కడికి వచ్చింది. అక్క తీసుకోండి మీ పర్స్, ఆ అన్నయ్య ఇచ్చాడు అంటూ ఆ అబ్బాయి ఆమె చేతిలో పర్స్ పెట్టాడు. అరే ఇది నా పర్స్, థ్యాంక్ యూ అని చెప్పి ఎవరిచ్చారు అన్న గందరగోళంతో చుట్టూ ఒకసారి చూసింది. అంతలో ఊబర్ క్యాబ్ రావడంతో శాలిని దగ్గర నుండి ఆయుష్ని తన చేతుల్లోకి తీసుకుని ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. స్పర్శ, స్పర్శ ఎక్కడున్నావమ్మా? ఏమయ్యా హరీష్, స్పర్శ ఇంకా ఇంటికి రాలేదా అని స్వర్ణ అడిగారు. అత్తయ్య, ఈరోజు ఆమెకి నైట్ డ్యూటీ, రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, సెలవు పెట్టమని చెప్పాను. కానీ చూశారుగా, వెళ్లాల్సి వచ్చింది. సాక్షికి డెలివరీ చేసినప్పటి నుంచి అలాగే ఉంది. డాక్టర్స్ ఉద్యోగం అంటే అలాంటిదే కదా అని నవ్వుతూ చెప్పాడు. సరే అల్లుడు గారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాండి, భోజనం చేద్దాము. అలాగే. స్వాగత్ ఎక్కడున్నాడో కూడా చూడండి, రేపు ఫంక్షన్కి హర్తిక్కి బట్టలు తీసుకొస్తానని బాబుని తీసుకుని బయటకు వెళ్ళాడు. సరే అత్తయ్య అని చెప్పి హరీష్ లోపలికి వెళ్ళాడు. హరీష్ మంగళూరులోని యాదవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజరు. రాత్రి 8 అవుతూ ఉండగా స్వర్ణ ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ హాల్లో చేరారు. అవును స్పర్శ, మా బాస్ని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాను. బహుశా 9 గంటలకలా వస్తారేమో. ఇంకాసేపట్లో ఆయన పిఏ చేతన్ నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. అన్నీ ఎలాంటి లోటు లేకుండా బాగా ఉండాలి. అయ్యో, మీ కంపెనీ సీఈఓ తారక్ రామ్ యాదవ్ సార్ వస్తున్నారా? ఏ లోటు ఉండదండి, అన్నీ స్వాగత్ చూసుకుంటాడు కదా అని నవ్వుతూ చెప్పారు. ఓకే అక్క, అది సాక్షిని కూడా పిలిచావా అని మెల్లగా అడిగాడు. స్వాగత్ 26 ఇయర్స్ అబ్బాయి. సాక్షికి పెళ్ళయి బాబున్నాడని తెలిసిన ఆమెపై అతనికి చిన్న క్రష్ ఉంది. అది ప్రేమ కాదు, కానీ ఆమెని చాలా ఇష్టపడుతున్నాడు. సాక్షితో ఎప్పుడు సరదాగా ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే సాక్షి స్వభావం, మంచితనం అతనికి ఇంకా ఎక్కువగా నచ్చుతాయి. ముఖ్యంగా ఆమె కొడుకు ఆయుష్ అంటే అతనికి ప్రాణం. వాళ్ళ అమ్మ ముందు మాత్రమే సైలెంట్గా ఉండే ఆయుష్ మిగతా వాళ్ళ ముందు మాత్రం అచ్చం తారక్ లాగే గయ్యాలిలాగా అల్లరి చేస్తూ ఉంటాడు. అవును పిలిచానురా, స్కూల్ అయిపోయాక వస్తాను అన్నది. ఆయుష్ ఏమో శాలిని ఆంటీతో కలిసి కొంచెం ముందుగానే వచ్చేస్తారు అని చెప్పుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో తన గదిలోకి వెళ్ళిన సమంత ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసింది. హలో, ఆమె గురించి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, మీరు చెప్పినట్టే అన్ని చోట్ల వెతకాము, కానీ ఆమె గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. చూడండి, మీరేం చేస్తారో నాకు అవసరం లేదు. తారక్ సాక్షిని కనుక్కునే లోపే నాకు ఆమె దొరకాలి. అతను అనుకుంటే చిటికలో సాక్షిని వెతికించగలడు, కానీ కావాలని అలా చేయడం లేదు. ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు, అది మాత్రం ఖాయం. ఎలాగైనా సరే సాక్షి ఎక్కడుందో త్వరగా కనిపెట్టండి. ఆమె నా చేతికి చిక్కితే తారక్ జుట్టు కూడా నా గుప్పెట్లోకి వచ్చినట్టే అంటూ వ్యంగ్యంగా నవ్వుకుంది. మరుసటి రోజు ఎప్పట్లాగే తెల్లవారుజామునే లేచిన సాక్షి బ్రేక్ఫాస్ట్ అంతా తయారు చేస్తూ ఉంది. సాక్షి, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అవ్వు, నేను చేస్తాను ఇలా రా అంటూ చీర కొంగుని నడుముకు దోపుకొని జుట్టు కట్టుకుంటూ వంటగదిలోకి వచ్చారు శాలిని. పర్లేదమ్మా, నువ్వు వెళ్ళి ఆయుష్తో ఉండు, నేను చేసేస్తాను, ఇంకాసేపట్లో అయిపోతుంది. చపాతీ అండ్ కర్రీ చేశాను, అండ్ బాబుకేమో డ్రై ఫ్రూట్స్తో చేసిన సెర్లాక్ ఉంది, అది తినిపించు.
అవును, స్పర్శ అక్క ఇంట్లో హర్తిక్ బర్త్డే ఉంది కదమ్మా, నీకోసం పట్టు చీర ఐరన్ చేసి పెట్టాను, అది కట్టుకో. బాబుకేమో మొన్న కొన్న కొత్త బట్టలు వేయించి రెడీ చెయ్యి. స్వాగత్ గారు వచ్చి తీసుకెళ్తారు. మీరు వెళ్ళండి, నేను స్కూల్ అయిపోయాక మధ్యాహ్నానికి వస్తాను. సరే సాక్షి. ఇదిగో ఒక నిమిషం, ఈ కాటన్ చీరేమీ వద్దు, ఈ పట్టు చీర కట్టుకో అంటూ మరో చీర ఆమె చేతిలో పెట్టారు. అమ్మా, ఈ చీర ఏమీ వద్దు, నేను మామూలుగానే కాటన్ చీరే కడతాను. ఊరుకో సాక్షి, చెప్పింది విను, వెళ్ళి రెడీ అవ్వు, నేను బాబుకి స్నానం చేయించి తీసుకొస్తాను అని చెప్పి అప్పుడే నిద్రలేచిన ఆయుష్ని ఎత్తుకుని లోపలికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పట్టుచీర కట్టుకుని బయటకు వచ్చిన సాక్షిని చూసి శాలిని కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఎంత అందంగా ఉన్నావమ్మా, నీ లంచ్ బాక్స్లో కూడా టిఫిన్ పెట్టేశాను, జాగ్రత్తగా వెళ్ళు, త్వరగా రా. సరే అమ్మా, బాయ్ అని చెప్పి ఆయుష్ నుదుటి పైన ముద్దు పెట్టి సాక్షి స్కూల్కి బయలుదేరింది. ఆమె వెళ్ళిపోయాక శాలిని ఆయుష్కి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి తను కూడా రెడీ అయ్యారు. కొద్దిసేపటికే స్వాగత్ రావడంతో ఆయనతో కలిసి స్పర్శ ఇంటికి వెళ్లారు. హాయ్ హాయ్ హాయ్, నా ముద్దుల బంగారం, ఎలా ఉన్నావు, వచ్చేసావా? అచ్చం టిప్ టాప్గా నానమ్మ భలే తయారు చేశారే అంటూ అక్కడున్న వాళ్ళంతా ఆయుష్ని ముద్దాడడం మొదలుపెట్టారు. శాలిని ఆయుష్ని స్వాగత్ చేతిలో పెట్టి అతిథులకి సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్లారు. గత 2 నెలల్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా శాలినితో బాగా కలిసిపోయారు. అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కా? లేదు, తను మన మేనేజర్ వాళ్ళ బాబు బర్త్డే ఉంది, అక్కడికి వెళ్ళొస్తాను అని చెప్పి కార్ తాళాలు తీసుకుని ఒక్కడే బయలుదేరాడు. సాయంత్రం అవుతూ ఉండగా బర్త్డే వేడుక ప్రారంభమైంది. అంతలో హరీష్ ఫోన్ మోగింది. హలో హరీష్, నేను మీ ఇంటి ముందే ఉన్నాను అని తారక్ చెప్పాడు. సార్, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి హరీష్ బయటకు వెళ్లి తారక్ని లోపలికి తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చిన బిజినెస్ ఫ్రెండ్స్తో కొద్దిసేపు మాట్లాడిన తారక్ బోర్ కొట్టడం మొదలవ్వడంతో జేబులో చేతులు పెట్టుకుని గార్డెన్ వైపు నడిచాడు. అక్కడ పిల్లల ఆటలు, వారి కిలకిల నవ్వులు చూస్తూ, ఎవర్రా మీరు, ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఈ చిన్న చిన్న పిశాచులే కనిపిస్తున్నారు అని తనలో తానే అనుకుని చిరునవ్వు నవ్వుకున్నాడు. అంతలో మాల్లో కలిసిన చిన్నారి ఆయుష్ గుర్తొచ్చాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు వాడు అని మనసులోనే అనుకుంటూ ముందుకు నడిచాడు. అప్పుడే స్వర్ణ వడిలో ఉన్న చిన్న ఆయుష్ అతన్ని చూసి కిలకిల నవ్వేశాడు. అదే సమయంలో రా అన్నట్టుగా చేతులు చాపుతూ, దగ్గరికి రాకపోతే కోపంగా చూస్తున్నట్టుగా ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాడు. ఆ చిన్నారి హావభావాలు చూసి తారక్ తెలియకుండానే అతని వైపు అడుగులు వేశాడు. తనని చూసి ఎత్తుకోమన్నట్టుగా చేతులు చూపిన చిన్నారిని తారక్ కళ్ళెత్తి చూసి తన చేతిలోకి ఎత్తుకున్నాడు. అంతే, డైపర్ వేశారా అని ఒకసారి చూసుకున్నాడు. ఆ చిన్నారి మాత్రం తారక్ ముఖమంతా ముద్దులు పెడుతూ కిలకిల నవ్వసాగాడు. అది చూసిన తారక్ పెదాలపై కూడా చిన్న చిరునవ్వు మెరిసింది. హరీష్, ఆయుష్ని చూస్తుంటే తారక్ సార్ లాగే ఉన్నాడు కదా, ఆ బ్రౌన్ కలర్ కళ్ళు, ఆ ముక్కు, అవి చూడు అని కొంచెం దూరంలో నిలబడి ఉన్న స్పర్శ అంది. హే, తల మీద కొడతా స్పర్శ, తారక్ సార్కి ఇప్పటికే పెళ్ళయింది, నువ్వేవేవో పిచ్చి మాటలు మాట్లాడుకో అని చెప్పి హరీష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హే, నువ్వేంట్రా బాబు, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు, ఏం పెద్ద హీరోవా నువ్వు అని తారక్ చిన్నారితో మాట్లాడాడు. అంతే, ఆయుష్ చటుక్కున తారక్ ముఖం పైన చిన్న చేత్తో కొట్టి కళ్ళెత్తి పైకి చూస్తూ అల్లరి చేయసాగాడు. అయ్యో, నీకు చాలా పొగర్రా, నేనే గడుసుననుకుంటే నువ్వు నాకంటే ఒక అడుగు ముందే ఉన్నావే అంటూ నవ్వుకుంటూ అతన్ని పైకెత్తి ఆడించాడు. ఆయుష్ కూడా కిలకిలా నవ్వుతూ తారక్తో ఆడుకోవడంలో మునిగిపోయాడు. కొద్దిసేపటికి తారక్ ఆట పట్టించగానే ఆయుష్ ముద్దుగా అలిగినట్టు మొహం పెట్టాడు. అది చూసిన తారక్ అతని ముఖమంతా ముద్దులతో నింపేశాడు. అప్పుడే సాక్షి, ఎక్కడున్నావు, త్వరగా రా, ఇంకాసేపట్లో కేక్ కటింగ్ మొదలవుతుంది అని స్పర్శ ఫోన్లో చెప్పింది. వస్తున్నానక్క, మా స్కూల్ సార్కి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశాము, అక్కడి నుండి ఇప్పుడే బయలుదేరాను, ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే, త్వరగా రా అని స్పర్శ కాల్ కట్ చేసింది. సార్, ఇంకొంచెం సేపట్లో కేక్ కటింగ్ మొదలవుతుంది, అది అయిపోయాక వెళ్ళొచ్చు కదా అని హరీష్ చెప్పాడు. సారీ మిస్టర్ హరీష్, మరోసారి తప్పకుండా వస్తాను, ఇప్పుడు నాకు అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉంది అని చెప్పి హర్షిత్ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయుష్ని స్వాగత్ చేతిలో పెట్టి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను బయటకు వెళ్ళిన అదే క్షణంలో సాక్షి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఒక్క క్షణం తేడా కూడా లేకుండా ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా దాటిపోయారు. ఎందుకో తారక్ దగ్గరున్నప్పుడల్లా తన మనసులో కలిగే ఆ విచిత్రమైన అనుభూతి మళ్ళీ కలగడంతో సాక్షి ఒక్కసారిగా భయపడి చుట్టూ చూసింది. కానీ ఏమీ అర్థం కాక అందరితో కలిసి లోపలికి వెళ్ళిపోయింది. ఇక తారక్ నేరుగా ఇంటికి చేరుకున్నాడు. సోఫాపై తల వంచుకొని కూర్చోనున్న సంతు దగ్గరికి వెళ్ళి కోపంగా అతని ఛాతి పైన బలంగా ఒక పంచ్ ఇచ్చాడు. ఆ శబ్దానికి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉన్న తను పరిగెత్తుకుంటూ వచ్చి తారక్ని గట్టిగా కౌగిలించుకుంది.
అక్కడే నిలబడి ఉన్న సమంత మాత్రం భయంతో కింద పడిపోయిన సంతోష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. హలో తను మేడం, కంగ్రాచులేషన్స్, ఈసారి మీరు సాధించేశారు. మీ యాదవ్ ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ కర్ణాటకలోనే టాప్ 1గా నిలిచింది అని తను కొత్త పిఐ నవ్య ఆనందంగా చెప్పింది. బెడ్ మీద నుండి ఒక్కసారిగా లేచిన తను సంతోషంతో డ్యాన్స్ చేస్తూ తనకి కాల్ చేసి విష్ చేస్తున్న అందరికీ ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పసాగింది. అప్పుడే రూమ్లోకి వచ్చిన సంతు గ్రే కలర్ స్టార్స్ డిజైన్ ఉన్న ఫ్రాక్ వేసుకొని చిన్నపిల్లలాగా గంతులేస్తూ ఉన్న తనును చూసి మైమర్చిపోయాడు. నెమ్మదిగా ఆమె వెనక్కి వెళ్ళి వెనక నుండి కౌగిలించుకున్నాడు. ఏంటి తను మేడం, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే నువ్వు ఇంకా ఎక్కువ సంతోషపడతావు. ఐఎమ్ సో హ్యాపీ తెలుసా. ఏంటది? నా ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ ఇప్పుడు కర్ణాటకలోనే టాప్ 1కి వచ్చింది. హీ లెట్స్ డ్యాన్స్ అంటూ తను ఆనందంతో గంతులేస్తూ ఉంటే సంతు ముఖం మాత్రం ఒక్కసారిగా మసకబారిపోయింది. చా, ఎంత అందమైన భార్య. నేనెందుకు ఈమెకి డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను? నా డెసిషన్ తప్పేమో అని మనసులోనే అనుకుంటూ సైలెంట్గా కూర్చున్నాడు. అంతలోనే నిషా గుర్తొచ్చింది. లేదు, నిషా నా పైన ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఆమె నా బిడ్డకి తల్లి అని తనలో తానే తర్జనా పడుతూ గందరగోళంలో కూర్చుండిపోయాడు. మరో కాల్లో మాట్లాడొచ్చిన తను సంతోషంతో వచ్చి సంతోని గట్టిగా కౌగిలించుకుంది. సంతు, నీకు ఇంకొక గుడ్ న్యూస్. మనం సరోగసి ద్వారా బిడ్డని కనాలి అని నిర్ణయించుకున్నాం కదా, ఆ ప్రాసెస్కి కూడా ఓకే చెప్పాం, గుర్తుందా? ఆ సరోగసి మదర్కి ఇప్పుడు 9 months కంప్లీట్ అయిపోయాయట. ఇంకొక వారం రోజుల్లోనే డెలివరీ డేట్ ఇచ్చారు అని చెప్పి డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. మన సొంత బిడ్డ, నా కల నెరవేరబోతుంది అంటూ ఆనందంగా చెప్పింది. కానీ సంతోష్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం క్రితమే తనకి బిడ్డ కావాలనే కోరిక బలంగా ఉండడంతో ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని సరోగసి ద్వారా బిడ్డని కనాలి అని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆ సరోగసి మదర్కి డెలివరీ టైం దగ్గర పడింది. సరోగసి అనేది ఒక విధానం. సాధారణంగా చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం ఒక మహిళ మరో వ్యక్తి లేదా దంపతుల కోసం గర్భాన్ని ధరించి బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత వారే తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకుంటారు. సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కానప్పుడు, గర్భం తల్లికి ప్రాణాపాయం అయినప్పుడు లేదా బిడ్డ కోసం కోరుకునే వారికి ఈ విధానాన్ని ఆశ్రయిస్తారు. కొద్దిసేపటికి నిద్ర రావడం మొదలవ్వడంతో డ్రెస్ మార్చుకుని బెడ్ పైన పడుకోబోతూ ఉన్న తనుకి సంతోష్ ఫోన్కి కాల్ వస్తూ ఉన్న శబ్దం వినిపించింది. అరే నిషా బేబీనా? అదే అన్నాడు కదా, తన ఫ్రెండ్ కూతురు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. హలో హనీ, త్వరగా రా. ఈ టైంలో ఒంటరిగా ఉండడానికి చాలా భయంగా ఉంది. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ నాకు ఇప్పుడే పురిటి నొప్పులు మొదలైతే, ఒకవేళ డెలివరీ టైంలో నేను చనిపోతే అంటూ అటువైపు నిషా మాట్లాడుతూ ఉండగానే తను షాక్తో బెడ్ పైన కూలిపోయింది. అంటే సంతోష్ నన్ను మోసం చేశాడా అంటూ గట్టిగా కేక వేసి ఏడవడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత తేరుకొని ఆ నెంబర్ను మరోసారి చూసింది. వెంటనే ఎవరికో ఫోన్ చేసి అరగంటలో నిషా గురించి పూర్తి వివరాలు కావాలి అని ఆదేశించింది. అరగంట తర్వాత వాళ్ళు చెప్పిన నిజం విన్న తను కోపంతో నేరుగా సంతోష్ దగ్గరికి వెళ్ళింది. అతని చంప మీద లాగిపెట్టి ఒకటి పీకింది. తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇలా చంప దెబ్బలు కొడుతూనే ఉండగా పరిగెత్తుకుంటూ వచ్చిన సమంత తనని వెనక్కి లాగింది. తను, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు అతన్ని అలా కొడుతున్నావు అని సమంత అడిగింది. ఇంకేం చెయ్యాలి మరి? నా భర్త అనుకున్నవాడు ఇంకో ఆడదానికి బిడ్డకి తండ్రి అయితే నేను చూస్తూ ఊరుకోవాలా? ఎందుకు ఇలా మోసం చేసావు సంతు? నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా? నువ్వు నా స్థాయికి సరిపోవని తెలిసినా నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వు చేసిన పనేంటి అంటూ కోపంతో అరిచింది. అంతా నీ వల్లే. పెళ్ళైన రోజు నుంచి నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నేను ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేను. నాకు నా భార్య గురించి చాలా కలలుండేవి. నేను ప్రేమగా దగ్గరికి వస్తే ఆఫీస్ పని ఉందంటూ నన్ను దూరం పెట్టావు. అంతేకాదు, మన బిడ్డ అబార్షన్ కావడానికి కారణం కూడా నువ్వు అంది సాక్షి. నేను నా కంపెనీ కోసం డే అండ్ నైట్ కష్టపడి పనిచేశాను. నీకు అది తప్పుగా కనిపిస్తుందా? అదే కంపెనీ నీకు నీ చెల్లికి ఫుడ్ పెడుతుంది. అది మాత్రం మర్చిపోవద్దు సంతు. ఇంకా నా బిడ్డ చనిపోవడానికి కారణం సాక్షి కాదు, అండ్ నేను కూడా కాదు. ఇక్కడ నిలబడి ఉంది కదా ఈ మహా తల్లి, నీ చెల్లిలే అని చెప్పి వెనక జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంది. ఆ రోజు సాక్షిని తీసుకెళ్లడానికి వచ్చిన తారక్ను చంద్రప్రసాద్ యాదవ్ గారికి సీరియస్గా ఉంది అని చెప్పి తను అక్కడి నుండి తీసుకెళ్లిపోయింది.
ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు తారక్ చంద్రప్రసాద్ గారిని చూసుకోవడంలో ఫుల్గా బిజీ అయిపోయాడు. సాక్షిని తీసుకురావాల్సిన విషయమే మర్చిపోయాడు. ఒకరోజు చంద్రప్రసాద్ గారి నోట సాక్షి పేరు వినగానే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, రాకపోతే ఎత్తుకొనైనా తీసుకొస్తాను అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఆమె ఇంటి వైపు కార్ని తిప్పాడు. వద్దు సమంత అక్క, ప్లీజ్ నాకు వద్దు ప్లీజ్ అని సాక్షి భయంతో వెనక్కి తగ్గింది. హో సాక్షి, నా ముద్దులు చెల్లెలా, తారక్ బిడ్డకి తల్లివి కదా నువ్వు. అంత ఈజీగా నువ్వు తారక్ బిడ్డకి తల్లివవుతావని ఎలా అనుకున్నావు? నో వే, అస్సలు ఛాన్సే లేదు. తారక్ భార్య స్థానం, అతని బిడ్డ అన్నీ నాకే కావాలి, నీకు కాదు అని విషపు నవ్వు నవ్వింది సమంత. నా ముద్దుల చెల్లెలివి కదా, ఇది తాగు అంటూ అబార్షన్ అయ్యేలాగా ఆమెకి టాబ్లెట్ కలిపించింది. అదే సమయంలో సాక్షి గది బయట స్టెప్స్ పైన నిలబడి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న తనుని చూసిన సమంతకు ఒక్కసారిగా కొత్త ఐడియా వచ్చింది. వెంటనే అక్కడికి పరిగెత్తి తన్మయ్ని బలంగా తోసేసి అక్కడి నుండి పారిపోయింది. అది చూసిన సాక్షి తను స్టెప్స్ పై నుండి పడిపోవడం చూసి భయంతో అక్కడే నిలిచిపోయింది. అదే సమయంలో ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చిన తారక్ అలాగే మిగతా వాళ్ళు కూడా తన్మయ్ని స్టెప్స్ మీద నుండి తోసేసింది సాక్షిని అనుకున్నారు. కింద పడిపోయి నొప్పులతో తల్లడిల్లిపోతూ ఉన్న తనుని ఎత్తుకొని సాక్షి వైపు కోపంగా ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ ప్రమాదం వల్ల తన్మయ్కి అబోర్షన్ అయ్యింది. అంతేకాదు, ఇకపై తనకి పిల్లలు పుట్టారని కూడా డాక్టర్స్ చెప్పేశారు. అలా చెప్పి వెళ్ళిపోయిన సమంత మాటలు విని బెడ్ పైన పడుకొని ఏడుస్తూ ఉన్న తన్మయ్ని చూసిన తారక్ పిడికిలి గట్టిగా బిగించి నిలబడ్డాడు. నిన్ను వదలను సాక్షి అని కోపంగా అన్నాడు. అదే రోజు రాత్రి రఘు వాళ్ళు సాక్షిని ఇంటి నుండి గెంటేశారు. అడ్డుకోవడానికి వచ్చిన శాలిని గారిని నువ్వు కూడా సాక్షితో వెళ్తే ఆమెను చంపేస్తాను అని బెదిరించారు. ఆ రోజు బెడ్ పైన పడుకొని ఏడుస్తూ ఉన్న తన్మయ్ దగ్గరికి వెళ్ళి ఇదంతా సాక్షి చేసిందని చెప్పు, అందరూ అదే నమ్ముతున్నారు అని చెప్పి అబద్ధం చెప్పించింది కూడా సమంతానే. ఈ విషయం సంతోష్కి అప్పటి వరకు తెలియదు. తన బిడ్డ చనిపోవడానికి అసలు కారణం సమంత అని తెలిసి అక్కడికక్కడికే కుప్పకూలి కూర్చున్నాడు. తన్మయ్ మాత్రం గట్టిగా ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తింది. కొద్దిసేపటికే వేగంగా కారాపిన తారక్ ఇంట్లోకి దూసుకెళ్లాడు. సంతోష్ అని గట్టిగా అరిచాడు. సోఫాలో ముఖం కప్పుకొని కూర్చొనున్న సంతోని ఛాతిపైన బలంగా తన్ని నేలకేసి కొట్టాడు. అతన్ని పట్టుకొని విచక్షణ లేకుండా కొట్టడం ప్రారంభించాడు. ఆ శబ్దం విని గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన తన్మయ్ ఏడుస్తూ తారక్ని వెనుక నుండి గట్టిగా హత్తుకుంది. అన్నయ్య, నీ మాట వినకుండా మొండిగా ఇతన్ని పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పబోయి మాట పూర్తి చెయ్యలేక గట్టిగా ఏడ్చేసింది. తారక్కి ఈ నిజం కొద్ది రోజుల క్రితమే తెలిసింది. కానీ అప్పటికీ పూర్తి నిజం తెలియలేదు. ఒకవైపు బిజినెస్, మరోవైపు సాక్షి గురించి ఆలోచనలు. అతని మనసంతా వాటితోనే నిండిపోయి ఉండేది. మిగతా విషయాల మీద తారక్ అంతగా దృష్టి పెట్టలేదు. కానీ తన పిఏ చేతన్ చెప్పిన నిజం విని అతని రక్తం మరిగిపోయింది. అదే సమయంలో వాచ్మెన్ ఫోన్ చేసి ఇంట్లో గొడవ జరుగుతుందని చెప్పడంతో పార్టీ మధ్యలోనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ ప్లేస్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను, వీడి మొహం చూడాలని కూడా నాకు లేదు, ప్లీజ్ ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అన్నయ్య అని తన్మయ్ ఏడుస్తూ చెప్పగానే అన్ని ఏర్పాట్లు వెంటనే చేయించాడు. సమంత సంతోష్ వైపు వేలెత్తి చూపిస్తూ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను, ఇప్పుడు నాకు తన్మయ్ ముఖ్యం, అందుకే వెళ్ళిపోతున్నాను, అంతే తప్ప మీరు తప్పించుకున్నారని మాత్రం అనుకోకండి అని హెచ్చరించాడు. ఆ తర్వాత తన్మయ్ని తీసుకుని బయటికి వెళ్ళి వాచ్మెన్కు ఆ ఇద్దరిని ఇంటి నుండి బయటకు పంపించేయమని చెప్పి వేగంగా కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రప్రసాద్ యాదవ్ గారు, భాగ్యలక్ష్మి అమ్మమ్మ గారు కూడా ఊరు నుంచి వచ్చేశారు. అందరూ కలిసి తన్మయ్ని ఓదార్చడానికి ప్రయత్నించారు. మన ఇంటి వల్ల ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, అందుకే ఈరోజు మన ఇంటి అమ్మాయికి ఇంకొకరి చేత అన్యాయం జరిగింది అని చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మగారు తారక్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ఘటన తర్వాత సరోగసి తల్లికి బిడ్డ పుట్టిందన్న వార్త రావడంతో తాను, తారక్, కౌశల్య గారు కలిసి హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ ముద్దుగా పుట్టిన ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకున్న క్షణం తన్మయ్లో కొంచెం మార్పు కనిపించింది. తన కూతుర్ని ఎత్తుకొని తారక్తో కలిసి కారులో కూర్చున్న తన్మయ్ని చూసి తారక్కి చెప్పలేనంత బాధ వేసింది. ఎందుకంటే తనకి ఒక్కగానొక్క చెల్లెలు తన్మయ్. ఆమెను ఎప్పుడూ ఒక అడుగు ఎక్కువగానే ప్రేమించాడు, పువ్వులాగా చూసుకుని పెంచుకున్నాడు. కానీ తన్మయ్ తప్పు చేసింది ఎక్కడ? ఆమె ప్రేమను అంగీకరించిన రోజే పెద్ద తప్పు చేశానేమో అనే బాధ ప్రతి క్షణం తన్మయ్ని వెంటాడుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయగలదు? కాలం అప్పటికే చేతులు దాటిపోయింది కదా.
ఐఎమ్ సో సారీ సాక్షి అని మనసులోనే చెప్పుకొని విండో బయటకు చూస్తూ సైలెంట్గా కూర్చుంది. మరో 3 నెలలు కన్ను మూసి తెరిచేలోపే గడిచిపోయాయి. తన్మయ్, సంతోష్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సమంత మాత్రం ఎవరికీ తెలియకుండా కనిపించకుండా పోయింది. అందరి జీవితాలలోనూ ఎన్నో మార్పులొచ్చాయి. మరోవైపు మంగళూరులో ఉన్న తన కంపెనీని పరిశీలించడానికి తారక్ స్వయంగా కారు నడుపుకుంటూ బయలుదేరాడు. అతనికి కొంచెం మార్పు కావాలి అనిపించింది. ఎప్పుడు అహంకారం, దర్పతంతో ఉండే తన తల్లి, చెల్లెళ్ళు ఇప్పుడు పూర్తిగా మౌనంగా మారిపోయారు. ఇంట్లో చిన్న బేబీ ఉండడమే వాళ్ళకి కొంత ఓదార్పుగా మారింది. ఆ రోజు సాక్షి తన స్కూల్ హెడ్ మాస్టర్ కూతురు పెళ్లి రిసెప్షన్కి వెళ్ళి రాత్రి చాలా ఆలస్యంగా ఆటోలో ఇంటికి తిరిగొస్తుంది. అకస్మాత్తుగా ఆటో ఆగిపోయింది. అన్నయ్య ఏమైంది అని సాక్షి ఆందోళనగా అడిగింది. మేడం, ఆటోలో ఏదో ప్రాబ్లం వచ్చిందనుకుంటాను, ఒకసారి చూస్తాను అని డ్రైవర్ ఆటో నుండి దిగాడు. అప్పటికే కొంతమంది రౌడీలు వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అన్నయ్య త్వరగా చూడండి, ఇంట్లో నా బాబు ఎదురు చూస్తూ ఉన్నాడు అని టెన్షన్గా చెప్పుకుంటూ సాక్షి కూడా ఆటో నుండి దిగింది. అంతలోనే ఆమె దగ్గరికి వచ్చిన రౌడీలు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. భయంతో సాక్షి పరిగెత్తింది. ఆమె వెనకాలే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ రావడంతో దారిలో కనిపించిన రాళ్ళని తీసుకుని వాళ్ళపైన విసురుతూ ముందుకు పరిగెత్తింది. అంతలో ఒకడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె చీర కొంగుని పట్టుకోబోతూ ఉండగా దా అమ్మంటూ ఒక పెద్ద కొమ్మ చెట్టు వచ్చి అతని చేతిపైన గట్టిగా పడింది. ఉలిక్కిపడిన సాక్షి ఆ దిశగా చూసింది. మిగతా వాళ్ళని కూడా చితక్ కొడుతూ ఉన్న ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించగానే ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. తారక్ సార్ అని భయంగా అతని పేరు పెదాల మీదకి వచ్చింది. 3 ఏళ్ల తర్వాత ఆమె అతన్ని చూస్తుంది. భయం, కోపం, బాధ అన్నీ ఒక్కసారిగా ఆమె మనసును చుట్టేశాయి. ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయింది. అప్పుడే మరో రౌడీ ఆమె చేతిని పట్టుకోవడానికి ముందుకు రాగానే తారక్ ఒక్క తన్నుతో అతన్ని దూరంగా విసిరేశాడు. భయంతో వెనక్కి తూలి పడిపోతూ ఉన్న సాక్షిని అతను నడుము చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. ఆ స్పర్శతో ఈ లోకంలోకి వచ్చిన సాక్షి వెంటనే తన చీర కొంగుని ముఖానికి అడ్డుగా కప్పుకుంది. ఆమెని తీక్షణంగా చూస్తూ ఉండగా వెనక నుండి కొట్టడానికి వచ్చిన మరో వ్యక్తిని తారక్ కాలితో ఒక తన్ను తన్నాడు. ఆ తొందరలో అతని పట్టు తప్పి సాక్షితో కలిసి ఇద్దరూ నేలపైన పడిపోయారు. అదే పరిమళం, అదే స్పర్శ. ఒక్క క్షణం తారక్ ఈ లోకాన్ని మర్చిపోయాడు. కళ్ళని మూసుకొని ఆ క్షణంలోనే నిలిచిపోయాడు. అప్పుడే రోడ్డు పైన బైక్పై వస్తూ ఉన్న స్వాగత్ కనిపించాడు. అది చూసిన సాక్షి వెంటనే తారక్ని తోసేసి లేచి పరిగెత్తింది. స్వాగత్, త్వరగా ఇంటికి వెళ్ళిపోదామంది గాబరాగా. సాక్షి ఏమైంది, ఇదంతా ఏంటి అని చుట్టూ నేలపైన పడి ఉన్న రౌడీలను చూసి ఆశ్చర్యంగా అడిగాడు. త్వరగా వెళ్ళండి, ఇంటికి వెళ్ళాక చెప్తాను అంది వణుకుతూ ఉన్న స్వరంతో. ఓకే ఓకే కూల్, బైక్ ఎక్కండి అన్నాడు స్వాగత్. సాక్షి వెంటనే బైక్ ఎక్కి కూర్చుంది. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక రోడ్డు పైనే పడుకొనున్న తారక్ మాత్రం ఆ స్పర్శ మత్తులో నుండి తేరుకుంటూ అసలు ఎవరామా, ఇక్కడ తన కోసం ఇంత కష్టపడి ఫైట్ చేసి తనని కాపాడితే కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఎవరో ఒకడు బైక్ ఎక్కి వెళ్ళిపోతుందా అని తనలో తానే గొనికాడు. ఛీ, ఈ అమ్మాయి గుణమే అంతేనేమో అని తన షర్ట్ దులుపుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు. కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బైక్ నుండి దిగిన సాక్షి, స్వాగత్ గారు లోపలికి రండి, ఈరోజు మీరు చేసిన సహాయానికి భోజనం చేసి వెళ్ళండి అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా హెల్ప్ చేశారు అని తలపైన కప్పుకున్న చీర కొంగుని సరిచేసుకుంటూ చిరునవ్వుతో చెప్పింది. లేదు సాక్షి గారు, మరోసారి వస్తాను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి అని స్వాగత్ అన్నాడు. అది సరే, అక్కడ అసలు ఏమైంది, వాళ్ళందరూ రౌడీల్లాగా కనిపిస్తున్నారు, మీ వెనకాల పరిగెడుతూ వస్తున్నారు కదా అని అడిగాడు. జరిగిన విషయం చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంది సాక్షి. అలానా, సరే జాగ్రత్తగా ఉండండి సాక్షి గారు, బాయ్, గుడ్ నైట్ అని చెప్పాడు స్వాగత్. సరే బాయ్ స్వాగత్ గారు అని చెప్పి గేట్ తీసుకుని ఇంట్లోకి అడుగు పెడుతుంది. అక్కడ శాలిని గారు ఆయుష్ని సైకిల్ పైన కూర్చోబెట్టి ఆడిస్తూ ఉన్నారు. మామ్ మామ్ అని సాక్షిని చూడగానే ఆయుష్ ఆనందంగా చప్పట్లు కొట్టుకుంటూ సైకిల్ పై నుండి దిగేందుకు ప్రయత్నించాడు. కొడుకు ముఖం చూడగానే జరిగిందంతా మర్చిపోయిన సాక్షి అటు ఇటు అడుగులు వేస్తూ అతని వైపు వస్తూ ఉన్న ఆయుష్ని ఎత్తుకుని గట్టిగా హత్తుకుంది. తన బుజ్జి ఆయుష్ని బుగ్గలపైన ముద్దులు పెట్టుకుంటూ మురిసిపోయింది. ఆయుష్ మాత్రం తన అమ్మని మమ్మా మమ్మా అంటూ ముద్దాడుతూనే ఉన్నాడు. కూతురు మనవణ్ణి చూసి సంతోషపడుతూ ఉన్న శాలిని గారు, దేవుడా, నా కూతురు సంతోషంపై ఎవరి దృష్టి పడకుండా కాపాడు అని మనసులోనే ప్రార్థించారు. నా బుజ్జి బంగారం భోజనం చేశాడా,
ఏమైంది నా బంగారానికి? షాలు అమ్మమ్మని బాగా ఇబ్బంది పెట్టావా అని నవ్వుతూ వెన్న ముద్దలాగా ఉన్న కొడుకుని ఎత్తుకుని ఆడింది సాక్షి. ఆయుష్ తన చిన్న చిన్న మాటలతో ఏదో చెప్పగానే సాక్షి నవ్వేసింది. అమ్మా, నువ్వు భోజనం చేశావా? చాలా ఇబ్బంది పెట్టాడా అని శాలిని గారిని అడిగింది. లేదు సాక్షి, చాలా మంచి బాబు, నా బంగారం. షాలు అమ్మమ్మని అస్సలు ఇబ్బంది పెట్టలేదు. వెళ్ళి చీర మార్చుకొనిరా, భోజనం పెడతాను అన్నారు. అయ్యో అమ్మ, నేను అక్కడ రిసెప్షన్లోనే తినేశాను. నేను చీర మార్చుకొని వస్తాను, వచ్చి పాలు వేడి చేస్తాను, మీరు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి, ఇలా ఇవ్వండి వాణ్ణి అని చెప్పింది. నాకెందుకమ్మా రెస్ట్? నాకు ఏ మాత్రం అలసట లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను ఆయుష్ని ఇంటి ముందు కాసేపు తిప్పుకొని వస్తాను అని చెప్పగానే అంటే తలోపి లోపలికి వెళ్ళింది సాక్షి. అంతలోనే ఆమె ఫోన్ మోగింది. ఫోన్ మోగగానే ఆ నెంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. చెప్పండి. అమ్మాయి బాబు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. మీరెలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది సాక్షి. బానే ఉన్నాను, అన్నీ చూస్తూ ఏమీ చేయలేక ఊరుకుంటున్నాను అని నిష్ఠూరించారు. అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడంతా బానే ఉందా అని ఆందోళనగా అడిగింది సాక్షి. నువ్వు మాత్రం ఇక్కడ విషయాల గురించి ఆలోచించకు. అతను నువ్వున్న ప్లేస్కే వచ్చాడు, జాగ్రత్త. సరే, ఎదురైతే ఎదురవ్వనివ్వండి. విధి ముందు మనం ఏం చెయ్యలేం కదా. ఇప్పుడున్నది పాత సాక్షి కాదు అని ఆయనకు తెలియాలి. నేను ఏ తప్పు చెయ్యలేదు, మరి నేనెందుకు భయపడాలి అని ధైర్యంగా చెప్పింది. ఇదే ధైర్యం ఎప్పుడు ఉంచుకో తల్లి, నీకు మంచే జరుగుతుంది. బాబుని చూడాలని చాలా అనిపిస్తుంది, కానీ నేను ఎలా రావాలి అన్నారు. నేను స్కూల్కి లీవ్ పెట్టి వస్తాను, లేదంటే నెక్స్ట్ మంత్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, అప్పుడు వస్తాను. సరే, అప్పుడే రాలే, ఇప్పుడైతే నేను ఊర్లో లేను. సరే అని చెప్పి కాల్ ముగించింది. బయటకు వచ్చిన సాక్షి శాలిని భుజం పైన నిద్రపోతూ ఉన్న ఆయుష్ని ఎత్తుకొని పాలు తాగించి నిద్రపుచ్చింది. ఇక ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందని మనసులోనే ఆమెను తిట్టుకుంటూ తారక్ కార్ స్టార్ట్ చేసి మంగళూరులో ఉన్న తన ఇంటి వైపు బయలుదేరాడు. కార్ పెద్ద తెల్లని గేట్ దాటి లోపలికి వెళ్ళగానే భార్యాభర్తలు ఇద్దరూ అతని కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి సార్, దారిలో ఏమైనా జరిగిందా? బట్టలన్నీ మట్టితో ఇలా నిండిపోయాయి అని అతని లగేజ్ తీసుకుంటూ అడిగాడు ఆ ఇంటి పనివాడు జితేంద్ర. అవును, ఒక మాయ లేడీ ఎదురైందిలే, నువ్వెక్కువగా అడిగి నా తల తినకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు తారక్. అయ్యో, మన తారక్ సార్ అసలు హీరోలా ఉన్నాడు కదా జితు అని సిగ్గుగా నవ్వుతూ అంది జితేంద్ర భార్య డింపి. ఉన్నాళ్లే, లోపలికి వెళ్ళి సార్కి భోజనం వేడి చేసి పెట్టు, త్వరగా పని ముగించుకొనిరా, మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పాడు జితేంద్ర. వీళ్ళిద్దరూ తారక్ ఇంట్లో పనిచేసే భార్యాభర్తలు. రూమ్లోకి వెళ్ళిన తారక్ ముందుగా షవర్ కింద చాలాసేపు స్నానం చేశాడు. ఆ తర్వాత టీషర్ట్, నైట్ ప్యాంట్ వేసుకుని తల తుడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. భోజనం ముగించుకుని మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ముందుగా తన చెల్లితో కాసేపు మాట్లాడి తర్వాత ఆఫీస్ పనిలో మునిగిపోయాడు. అంతలో ఫోన్ రింగ్ అయ్యింది. రిసీవ్ చేసి హలో చెప్పు, ఏమైనా తెలిసిందా అని అడిగాడు. ఎస్ సార్, మాకు తెలిసిన సమాచారం ప్రకారం మేడం మంగళూరులోనే ఉన్నారు. ఆ మాట వినగానే తారక్ ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచాడు. మంగళూరు వస్తూ జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తనని చూడగానే వెంటనే ముఖానికి చీర కొంగుని కప్పుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన ఆ అమ్మాయి, ఆమె కళ్ళు, శరీర ఆకృతి ఒక్కొక్కటి అతని మదిలో మెదిలాయి. గుడ్, ఈసారి మీరు బాగా పనిచేశారు. నీ అమౌంట్ నీ అకౌంట్లోకి పడిపోతుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు. బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు. అరే డార్లింగ్, నన్ను మంగళూరుకి ఇలా వెల్కమ్ చేశావా? కానీ నువ్వని నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నా, ఏ బిలంలో దాగినా నిన్ను వదలను. ఐఎమ్ కమింగ్ డార్లింగ్ అని పెదాలపైన క్రూరమైన చిరునవ్వుతో అన్నాడు. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ అదే సమయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన సాక్షి బిక్కుబిక్కుమంటూ నీళ్లు తాగింది. మామ్ మామ్, జన్నీ ఒళ్ళు చాలా వేడిగా ఉంది, బాగోలేదు అనిపిస్తుంది, నానమ్మను ఒకసారి పిలవండి అని 3 నెలల పాపని ఎత్తుకుని అర్ధరాత్రి కౌశల్య గది తలుపు తట్టింది. అవునా, ఇలా ఇవ్వు అని పాపని చేతిలోకి తీసుకున్న కౌశల్య ఫీడింగ్ బాటిల్లో ఉన్న పాలు తాగించి గదిలో అటూ ఇటూ నడుస్తూ ఊరడించసాగింది. తల్లి కూతురు మాట్లాడుతూ ఉన్న శబ్దానికి భాగ్యలక్ష్మి గారు కూడా గది నుండి బయటకొచ్చారు. ఏమైంది, తను పాప ఎందుకిలా ఏడుస్తుంది? ఒళ్ళు చాలా వేడిగా ఉంది నానమ్మ, ఎంత ఊరడించినా సరే ఏడుస్తూనే ఉంది అని ఆందోళనగా చెప్పింది. పాపని చేతిలోకి తీసుకున్న భాగ్యలక్ష్మి గారు, కౌశల్య ఆముదం తీసుకునిరా, తను రా నీ గదిలోకి వెళ్దాం, ఈరోజు నేను నీ దగ్గరే పడుకుంటాను అన్నారు. పాప పొట్టపై ఆముదం రాసి నుదిటిపై కూడా కొద్దిగా రాశారు. పాప నిద్రపోయిన తర్వాత వాళ్ళు కూడా అక్కడే పడుకున్నారు. ఉదయం లేచేసరికి పాపకి జ్వరం ఇంకా ఎక్కువైంది. నానమ్మ, నాకు చాలా భయంగా ఉంది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాము.
సరే నువ్వు వెళ్ళి చీర కట్టుకొనిరా, నేను పాప శరీరాన్ని ఒకసారి తడిగుడ్డతో తుడుస్తాను అన్నారు. భయంతోనే తల ఊపిన తను స్నానం చేసి గులాబీ రంగు సాదా సీదా చీర కట్టుకుని వచ్చింది. ఆ తర్వాత కౌశల్యతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ పరీక్షించి ఏమీ లేదు, చిన్నపిల్లలకి ఇలాంటి జ్వరం రావడం సహజం, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఈ టానిక్ వేయండి అని చెప్పి ఒక ఇంజెక్షన్ కూడా వేసి టాబ్లెట్స్ ఇచ్చారు. పాపని ఎత్తుకొని కార్ దగ్గరికి వెళ్ళగానే డ్రైవర్ డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడే ఆమె చీర కొంగు కార్ కిటికీలో ఇరుక్కుపోయింది. మామ్, పాపని పట్టుకోండి అని చెప్పి ఇరుక్కుపోయిన చీర కొంగుని విడదీయడానికి వంగింది. వెనక్కి తిరిగిన తనుకి గజలక్ష్మి గారి పక్కన నిలబడి ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉన్న సంతు కనిపించాడు. ఒక్క క్షణం కూడా ఆగకుండా చీర కొంగుని విడిపించుకొని కారులో కూర్చొని గట్టిగా డోర్ మూసేసింది. పాప తను అని నెల రోజుల పాపని సంతు చేతిలో పెట్టి గజలక్ష్మి గారు త్వరగా కారు దగ్గరికి వచ్చారు. కౌశల్య గారు కూడా వాళ్ళ వైపు చూసి తన కూతురు ముఖాన్ని గమనించారు. డ్రైవర్ కార్తీ అని చెప్పి వెంటనే ముఖాన్ని మరోవైపు తిప్పుకున్నారు. తమ ముందు నుండి వేగంగా వెళ్లిపోయిన కారుని చూస్తూ సంతు తలదించుకున్నాడు. చేతిలో ఉన్న నెల రోజుల పాప వైపు ఒకసారి చూశాడు. రా సంతోష్, పద, ఇదంతా మనం చేసుకున్నదే కదా అని గజలక్ష్మి గారు పాపని ఎత్తుకుని ముందుకు నడిచారు. సంతోష్ మాత్రం వెళ్లిపోయిన కారు వైపే చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి వాళ్ళ వెనకాలే నడిచాడు. సాయంత్రానికి ఆఫీస్ పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తారక్ తల బాగా నొప్పిగా ఉంది అని సోఫాలోనే కూర్చున్నాడు. తారక్ సార్, చాలా నొప్పిగా ఉందా? ఉండండి, ఇప్పుడే అల్లం కషాయం చేసి తీసుకొస్తాను అంది డింపి. చెప్పి క్షణాలలో కషాయం చేసి తీసుకొచ్చింది. అతని నుదిటికి బాంబు రాసి మెల్లగా మసాజ్ చేస్తూ ఉంది. అప్పుడే ఒక్కసారిగా ఆమెను తన వైపుకు లాగి తన తొడపైన కూర్చోపెట్టుకున్నాడు. ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ చూడసాగాడు. భయంతో ఉలిక్కిపడిన ఆమె వెంటనే లేచి పరిగెత్తింది. తారక్ కూడా ఆమె వెనకాలే పరిగెత్తాడు. అంతలో కాలుకి ఏదో బలంగా తగిలింది. బొటన వేలికి నొప్పి తాకడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన తారక్కి అది తన కళ అని అర్థమైంది. చి పిచ్చిదానా, ఎక్కడికి వెళ్ళినా వదలవా? కలలో కూడా వచ్చి వేధిస్తూనే ఉంటుంది అని తనలో తానే విసుక్కుంటూ నుదురు రుద్దుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మెట్లెక్కి తన గది వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వంటగదిలో నిలబడి ఇదంతా చూసిన డింపి నోరు తెరిచి ఆశ్చర్యపోయింది. వెంటనే తోటలో పనిచేస్తూ ఉన్న జితేంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమండి జితు, అయ్యగారు ఏవేవో వింతగా చేస్తున్నారు, రా, నాకు ఇంట్లో పనేమీ వద్దు అంది. ఏంటి డింపి, పరిగెత్తుకుంటూ వచ్చి నన్నే ఢీకొట్టేస్తావు? కాస్త పక్కకు జరుగు, నీ దెబ్బకు నేరుగా సముద్రంలో పడిపోతానేమో, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతలో తారక్ బయటకు వస్తూ ఉండగా, సార్ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, ఏమైనా పనుందా? జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు జితేంద్ర. ఒక రౌండ్ వేసొస్తాను అలాగా అన్నాడు తారక్. దూరం నుండి పెద్దగా మైక్ శబ్దం వినిపించింది. ఏంటది అని అడిగాడు. అదా సార్, కృష్ణుడి టెంపుల్లో కార్యక్రమం జరుగుతుంది. కృష్ణమఠం ట్రస్ట్ వాళ్ళు ప్రతి శనివారం చిన్నపిల్లలకి కృష్ణుడి వేషాలు వేయించి ఆటలు డాన్సులు పెట్టిస్తుంటారు. చాలా బాగుంటుంది సార్, వెళ్ళి ఒకసారి చూడండి అని 32 పళ్ళు బయటకు కనిపించేలాగా నవ్వాడు జితేంద్ర. తారక్ అతన్ని ఒకసారి చూసి బైక్ తాళాలు తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు. కొద్దిసేపు బైక్ పైన అలా తిరుగుతూ సిగరెట్ తాగాలి అనిపించింది. దారిలో కనిపించిన ఒక చిన్న షాప్ దగ్గర బైక్ ఆపాడు. స్టైల్గా బైక్ నుండి దిగిన అతన్ని అక్కడున్న అమ్మాయిలంతా ఆశ్చర్యంగా చూశారు. ఎప్పటిలాగే బ్లాక్ జీన్స్, జిమ్లో తీర్చిదిద్దుకున్న శరీరం, స్పష్టంగా కనిపించే టైట్ టీషర్ట్, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్, కాళ్ళకి ఖరీదైన షూ. ఎంత స్టైలిష్గా రెడీ అయినా అతనిలో ఆ మాస్ లుక్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సిగరెట్ కొనుక్కొని వెలిగించి నెమ్మదిగా కాలుస్తూ నిలబడ్డాడు. అతని మాస్ లుక్ చూసి అక్కడున్న అమ్మాయిలందరూ ఫిదా అయిపోయారు. కానీ తారక్ మాత్రం ఎవరి వైపు చూడకుండా తన పనిలో తాను సిగరెట్ కాలుస్తూ నిలబడ్డాడు. అంతలో శాలిని భుజం పైన తలపెట్టుకొని తన పెద్ద పెద్ద కళ్ళతో అటు ఇటు చూస్తూ కృష్ణుడి ఆలయంలోకి వెళ్తూ ఉన్న ఆయుష్ అతని కంట కనిపించాడు. అరే, వీడు వాడే కదా అని తనలో తానే అనుకున్నాడు. దేవుడా, నా డార్లింగ్ ఒక్కసారి కూడా ఇలా నా కళ్ళ ముందుకు రాలేదు, కానీ ఈ చిన్నోడు మాత్రం మాటి మాటికి నాకు భలే కనిపిస్తున్నాడే అంటూ ఆయుష్ వైపు తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. చిన్న కృష్ణుడిలాగా అందంగా అలంకరించాడు. కృష్ణుడి వేషం, తలపైన నెమలి పించం చూడగానే ముద్దొచ్చేలా ఉన్నాడు. ఆయుష్ కంటే 1-2 సంవత్సరాలు పెద్దగా ఉన్న చిన్నారుల మధ్య ముద్దుగా నిలబడ్డాడు. రాధా వేషాలు వేసుకున్న కొంతమంది అమ్మాయిలు అతని చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉంటే ఆయుష్ మాత్రం కింద కూర్చొని కిలకిలా నవ్వుతూ చప్పట్లు కొడుతూ వాళ్ళ డాన్స్ని ఆనందంగా చూస్తున్నాడు. తారక్ చేతిలో ఉన్న సిగరెట్ని కింద పడేసి వాటర్ బాటిల్తో నోరు పుక్కలించి బైక్ ఎక్కాడు.
కొద్ది దూరం వెళ్ళగానే మనసు ఒప్పుకోలేదు. వెంటనే బైక్ని వెనక్కి తిప్పి ఆలయం ముందు ఆపాడు. నెమ్మదిగా ఆలయం లోపలికి వెళ్ళి మండపం కింద చేతులు కట్టుకుని నిలబడి ఆ చిన్న కృష్ణుణ్ణి చూస్తూ ఉండిపోయాడు. రాధల మధ్య నిలబడి ఉన్న ఆయుష్ ఒక చిన్న కుక్క పిల్లని చూసి కిలకిల నవ్వుతూ చిన్న చిన్న అడుగులు వేస్తూ మండపం అంచు వైపు పరిగెత్తాడు. హే అని తారక్ గాబరాగా అరుస్తూ వెంటనే అక్కడికి పరిగెత్తి పడిపోతూ ఉన్న ఆయుష్ని ఒక్కసారిగా ఒడిలోకి లాక్కున్నాడు. ఆయుష్ మాత్రం కిలకిల నవ్వుతూ అతని చేతుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నీ తలలో అసలు కొంచెమైన బుద్ధి అనేది ఉందారా? ఎక్కడికలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు? మీ అమ్మా నాన్న ఎక్కడా అని గట్టిగా అరిచాడు. ఆయుష్ పెదవి బిగించి అమాయకంగా అతని వైపే చూశాడు. నిన్ను నేను చూడు పెద్దవాడినేమో అనుకుంటున్నాను. అసలు నువ్వు ముద్దుగా గుండుగా ఎంత ముద్దుగున్నావురా. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాకు భలే కనిపిస్తున్నావురా. మీ అమ్మా నాన్న ఎక్కడా? ఇద్దరూ రొమాన్స్ చేస్తూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని నవ్వుకుంటూ అన్నాడు. మొమ్మ చూలు చాలు నేను అంటూ ఆయుష్ అక్కడున్న చిన్న చిన్న అమ్మాయిల వైపు వేలితో చూపిస్తూ ముద్దుగా నవ్వాడు. నీ మాటలు నాకేమీ అర్థం కావట్లేదురా. నువ్వింకా చిన్న పిల్లాడివి, అప్పుడే గర్ల్ ఫ్రెండ్స్ కావాలా నీకు? వద్దురా బాబు, వాళ్ళంతా చాలా డేంజరస్ రా. అబ్బాయిలతోనే వెళ్ళి ఆడుకో అని నవ్వుకుంటూ అన్నాడు. సరే పద, మీ అమ్మ ఎక్కడుందో వెతుకుదాము అంటూ ఆయుష్ని ఎత్తుకొని నడవసాగాడు. అదే సమయంలో సాక్షి ఆలయంలోకి వచ్చింది. వాళ్ళున్న వైపు నడుస్తూ ఆంటీ మా బాబు ఎక్కడా అని ఆందోళనగా అడిగింది. అయ్యో ఆయుష్ ఎవరో ఒకరి దగ్గర ఉన్నాడమ్మా, అటు వెళ్ళు చూడు అని అక్కడున్న ఆంటీ చెప్పింది. అలానా, సరే ఆంటీ అని సాక్షి వెంటనే ఆ దిశగా నడిచింది. అమ్మా ఆయుష్ అంటే తన బిడ్డ కోసం వెతుకుతూ ముందుకు నడిచింది. వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారమ్మా అని ఆంటీ చెప్పింది. సరే అని తలోపి పార్క్ వైపు నడిచింది సాక్షి. అక్కడికి వచ్చి చూసిన ఆమె తారక్ చేతిలో తన కొడుకు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. అడుగు ముందుకు పడలేదు, అలాగే విగ్రహంలాగా నిలబడిపోయింది. అయ్యో ఎవరు మీరంతా, వదలండి నన్ను, ఎవరు కావాలి మీకు, నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు అని సమంత గట్టిగా అరిచింది. మా బాస్ చెప్పారు మీకు ఇలా చెయ్యమని చెప్పి అని. ఆ నలుగురు వ్యక్తులు ఆమె చేతులు కాళ్ళు కట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ శామ్ ఎవరో మీకు తెలియదు, నన్నే కిడ్నాప్ చేస్తారా? మిమ్మల్ని అస్సలు వదలను. మీ బాస్ని రానివ్వండి, అతనికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని కోపంతో ఊగిపోతూ బంధాలను తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా పెనుగులాడింది. ఇప్పుడైనా తారక్ సాక్షి ఇద్దరు ఎదురుపడతారా? అసలు సమంతాని కిడ్నాప్ చేసింది ఎవరనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్ చేయండి. సాక్షి ఇంతకు ముందులా లేదు, ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మారిపోయింది. సో ముందు ఎపిసోడ్స్లో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ మీరందరూ ఇంతకుముందు ఫ్లాష్ బ్యాక్ చాలా ఎక్కువైపోయింది, బోరింగ్గా అనిపిస్తుంది అని మీకు అనిపించుండొచ్చు. ఐ అగ్రీ. బట్ నేను ఎందుకు అంత డీటెయిల్గా చెప్పాను అనేది మీకు కమింగ్ ఎపిసోడ్స్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఫైనల్లీ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. బాబాయ్ నాకు మీటింగ్ స్టార్ట్ అయింది. బాయ్.